పాటలు కొయ్యారే కోయ్ కోయ్ కోయా మామా రే సెన్న మామా కోయ్ 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 కోండి కోయ్ ఓయ్ తెచ్చారా? తెచ్చినాం తొందరది. ఏయ్ డోరేవే. వీళ్ళేదో గట్టిగా ప్లాన్ చేశారు. ఉత్త క్లాసులు మీరేం చేసుకోవాలి? మందది. ఏంది మీరు ఇప్పుడు దాకా హడావిడి చేసింది? థమ్సప్ కా? ఛే, మళ్ళీ ఏమనుకున్నావు? మేమేమన్నా తాగుబోతులేక కనిపిస్తున్నామా? ఏదో సరదాకి ఫన్. సర్లే నాకు కూడా పోయి దా పోయి పట్టు. నీకోటి చెప్తా ఇనుకో. బాయ్స్ కున్నంత ఫ్రీడమ్ మనకి గిట్ట ఉంటే బాగుంటదని చాలా మంది అమ్మాయిలకి అనిపిస్తుంది. కొంతమంది ధైర్యం చేస్తారు, ఇంకొంతమంది ఇగో మన లెక్క మన పేరెంట్స్ గురించి ఆలోచించి ఆగిపోతారు. అలా ఆగిపోయిన వాళ్ళందరికీ మన ఈ ఫేక్ సిట్టింగ్ పార్టీని డెడికేట్ చేస్తున్నా అన్నమాట. అయినా మందు ఫేకే, కానీ వైబ్ మాత్రం ఏకదమ్ ఉండాలా. చలో జల్దీ ఆగి డాన్సులు చేద్దాం. ఏం జరుగుతుంది ఈడ? జరగవే, ఇట్రావే, ఇట్రా. ఏంటి వేనా? మళ్ళా బే అనాలా? ఇట్రావే. అయినా ఈడేం జరుగుతుందో మీకు కళ్ళు దొబ్బినాయా? కనబడతలే. పాడి పాడి అంటారు దీన్ని. పాడి వేసుకుంటున్నా. శాలిని ఇట్రావే. చెప్పే. స్టఫ్ తీసుకుని రా. నేనా? మరి నేనా? స్టఫ్ కాదే, ముందు సిగరెట్ మందు పట్టుకరా. సూపర్ అయిపోయినావే. సూపర్ అయిపోయినావే. మేడం, ఈ టైంలో సిగరెట్ మందు కష్టం కదా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ వాంట్ సిగరెట్. ఐ వాంట్. మా వందనాకి సిగరెట్ నీకు విస్కీయా? కాదు, ఓట్కా. విస్కీ. నీకు విస్కీ. విస్కీ తీసుకురా. పోండే. సిగరెట్ కావాలి. సిగరెట్ దే. విస్కీ కూడా అడిగింది. వెళ్ళి తీసుకుని రా. ఏం ఫీల్ ఉంది? ఇగో ప్రేరణ, నువ్వు చదువు బిడ్డ అయ్యి ఏమైనా ఉపయోగం ఉందంటే గది గిదేనే. ఓకే మేడం, ప్లీజ్ ఎంజాయ్. థాంక్యూ. బై. సిగరెట్ తీసుకొస్తా, ఓకేనా? ఇప్పుడు పోయి దాన్ని తీసుకొస్తారేమోనే. బుక్కలు నడు 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 కూర్చోయే. When the consult is the considering, when the process is the process. ఏమైంది కుమార్ ఆంటీ? ఓ సారీ కుమారి మేడం. ఏం లేదు, వాళ్ళంత చక్కగా ఉన్నారో చూడు. ఏదో చెప్పి తీసుకొచ్చారు. మేడం, అది కాదు మేడం, వీళ్ళంతా సిట్టింగ్ వేస్తున్నారు ఇంతసేపు. ఆగండి. ఇదిగోండి మేడం, ఆల్కహాల్. ఓవ్వా, ఆల్కహాలా? రామ రామ, మేము ఆల్కహాల్ తాగుడేంది మేడం? అది థమ్స్ అప్ మేడం, జస్ట్ థమ్స్ అప్. ఇది థమ్స్ అప్. షాలీ డాలీ, మీరు ఫస్ట్ నుంచి వాళ్ళందరినీ నెగిటివ్ గానే చూస్తున్నారు. ముందు మీరు మీ రూమ్కి వెళ్ళిపోండి. షాలీ వెళ్ళమన్నానా? యూ క్యారీ ఆన్.
కోయ్ 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 కోయ్. లేకపోతే మనల్నే బగరాలు చేస్తారా నువ్వు? క్రేజీ షాట్ పడ్డదే. చిల్లరైపోయారు. ఏమైందే అంత ఆగమాగమవుతున్నావు? కాలేజ్కి వెళ్ళాలి కదే. నిన్న నైట్ అంతగానం రచ్చ చేసి ఇప్పుడు తొందరని కంగారు పడుతున్నావేమే? ఆ రెడ్డి కోసమా? సిగ్గులేదే నీకు? ఎందుకు సిగ్గు? అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కాలేజ్కి వెళ్ళాలంటే ఒక మోటివేషన్ ఉండాలి. అప్పుడే అటెండెన్స్ కరెక్ట్గా ఉంటాయి. అయినా 90% స్టూడెంట్స్ కాలేజ్కి టైంకి వెళ్ళేది కేవలం వాళ్ళ క్రషెస్ అండ్ లవ్ కోసమే మమ్ము. నీ టైం నడుస్తుంది, ఎన్నైనా చెప్తావు. అయినా ఈ మధ్య కాలేజ్ లోపల కన్నా కాలేజ్ బయటనే ఎక్కుంటున్నారుగా. నీకు కుల్లే కుళ్ళు. బాయ్, నేను వెళ్తున్నా, నువ్వు వెళ్ళిపో. ఆ పాప క్యూట్గా ఉంది కదా. అవును, రేపు సండే కదా, ఏమైనా ప్లాన్ చేయనా? చేద్దాం. అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా చెప్పే. బిడ్డా, రేపు కాలేజ్ సెలవు కదే, ఇంటికి రావచ్చు కదా. ఒక్క రోజుకి ఏమొస్తానమ్మా? నువ్వే కదా బిడ్డా వారానికి ఒకసారి ఇంటికి వస్తా అంటివి. నువ్వు రేపు రాకపోతే లూజీ ఒంటరిగా ఫీల్ అవుతుంది. అదేంటి? ఎందుకంటే మన ఏరియాలో లేడీస్ అందరూ కిట్టి పార్టీ చేస్తానరే, నేను ఉండట్లా. అబ్బో, అమ్మగారు నన్ను మిస్ అయి పిలవట్లేదన్నమాట. లూసీ గారికి సేవలు చేయనికే పిలుస్తుర్రు, అంతే కదా? గట్లా కాదు బిడ్డా. ఊకమ్మా, నువ్వు ఫోన్ పెట్టేవే. బాయ్. అయితే రేపు వెళ్ళట్లేదు కదా? ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళాలి. అయినా లూసీ కోసం తప్పదు. అసలుకే రేపు ఇంట్లో ఎవరు ఉండట్లే, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ అమ్మాయిలు ఇంతే గురు. క్యాట్స్కి డాగ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్లో సగం కూడా మన అబ్బాయిలకి ఎవరు. యూనివర్సల్ ట్రూత్. వందనా, ఆగు. నేను రానా డ్రాపింగ్కి? పర్లేదు, నేను వెళ్ళిపోతా. పర్లేదా? నేను వస్తానే. అట్లేం లేదు రెడ్డి, ఎందుకు మళ్ళీ నువ్వు రావడం? అయినా ఒక్కరోజే కదా, నేను 1 డేలో వచ్చేస్తాగా. అయితే పర్లేదంటావు. ఈ గ్రహాంతరవాసి హెయిర్ ఆయిల్ రాయాలి, బాగా హెయిర్ లాస్ అవుతుంది. వందనా చెప్పు. హాస్టల్ దగ్గరకు వస్తా అన్నావు, రాలేదేంటి? అంటే నువ్వే రావద్దన్నావుగా సెండ్ ఆఫ్కి. అన్నాననుకో, అలా అని రావడం మానేస్తావా? నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేసా. రావద్దన్నాక నేను వస్తానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పు? ఇప్పుడేంటి? నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంతే కదా? బాయ్. అలా నేను మ్యూజిక్ స్టార్ట్ అయింది రోయ్. రే, నేను తను చెప్పిందిగా చేశాను, నేను తను చెప్పిందిగా చేస్తాను. జనరల్గా తను చెప్పిందే చేస్తానే. అమ్మాయిలా అంతే మామ, కావాలనుకుంటే వద్దనుకున్నట్టు, వద్దనుకుంటే కావాలనుకున్నట్టు. అర్థం కాలేదురా. అదే అర్థమైతే నువ్వెందుకు లవ్ చేస్తావు? సర్లే ఊరుకో ఊరుకో. ఇప్పుడు ఏం చేయాలరా? మామా నేను చెప్పినట్టు నువ్వు సక్కా వాళ్ళ ఇంటికో. బాగోదేమోరా. ఎవరు లేరన్నావు కదరా, సక్కా వాళ్ళ ఇంటికో. పోయేటప్పుడు ఆమెకు చెప్పకు, గర్ల్స్ లైక్ సర్ప్రైజ్ రా. అంతే అంతే అంటావా? అంతే మామా. అవును మామా, నువ్వు
వెళ్ళు మామ, వెళ్ళి యానిమల్ మూవీలాగా ఇలా అనిపించు. నువ్వు కానీ మామా. ఆల్ ది బెస్ట్ మామ. సరేరా. అమ్మా, ఎవరో కాలింగ్ బెల్ కొడుతురు చూడు. లూసీ, నిన్న కిట్టి పార్టీ క్యాన్సిల్ అయింది కదా, మేబీ పక్కింటి ఆంటీ పరామర్శించడానికి వచ్చి ఉంటుంది. కళ్ళ చూడేడా పెట్టిను. సర్ప్రైజ్. ఇదేంటి శారీలో ఉంది? ఇంట్లో అలా అమ్మలేదని ఇంట్లో ఉన్న తన శారీలన్నీ కడుతున్నట్టుంది. ఇట్స్ ఓకే, అదిరిపోయింది. ఎవరు బాబు నువ్వు? ఓహో, ఇంకా కోపాలు అలకలు తగ్గలేదన్నమాట. ఎవరు నువ్వు అంటున్నావు? అయినా బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి మధ్య ఇలాంటి కామనే కదా. బాయ్ ఫ్రెండ్ ఏంది, గర్ల్ ఫ్రెండ్ ఏంది? మొదటిసారి ఏదేందో మాట్లాడుతాడు. ఓ బాబు, నిన్నే ఏంది గట్లా కూర్చుంటున్నావు? లేవు. అదంతా సరే గాని ఈ సోఫా భలే మెత్తగా ఉందే. రేపు మన పెళ్ళయ్యాక ఈ సోఫా మందే కదా. ఏంటి సిగ్గుపడుతున్నావా? పదేసి రెడ్డి వచ్చిండా? చిరక వెళ్ళేసి. అవునులే, అప్పుడే పెళ్ళి పిల్లల గురించి ఎందుకులే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ శారీలో కొంచెం బొద్దుగా ఉన్నావు. బొద్దుగా ఉన్నా ముద్దుగా ఉన్నావు. అయినా భలే ఉన్నావు. ఎవడ్రా నువ్వు? పెళ్లి పిల్లలు అంటున్నావు, మళ్ళా చీరల భలే ఉన్నా అంటున్నావు. ఏ కాంప్లిమెంట్స్ ఇవ్వకూడదా? ఇస్తా, బరాబర్ ఇస్తా నీ స్టైల్లో. అయినా కాంప్లిమెంట్స్ ఏంటి, నీకోసం ఏకంగా పోయిట్రీయే రాయొచ్చు తెలుసా? రే, అసలు ఎవడ్రా నువ్వు? అర్జెంట్ బయటినాడు. ఆహా, తిట్టు తిట్టు. తిట్టాలనిపిస్తే అనిపించినా కొట్టేసేయ్, కానీ మాట్లాడడం మాత్రం మానకు. దిమాకేమైనా ఖరాబ్ అయిందా నీకు? ఫస్ట్ నువ్వు బయటికి పోరా. రే, నీకే చెప్తున్నారా? తిట్టు తిట్టు. అబ్బా, ఎంత మధురంగా ఉన్నాయో. రే, నీకేరా చెప్తుంది. తిట్టు, ఇంకా తిట్టు. పొద్దున్నే వింటే నీ స్వరం, జివ్వు మంది నా నరం. రోజంతా నీతో మాట్లాడకపోతే ఒళ్ళంతా గరం గరం. రే, నీ నరాలు పీక్తద్రా. అయినా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లవ్లీ బా. అమ్మా, ఎవరి అబ్బాయి? ఏంటి వందనాలమ్మా? సొంతూరు సోపు రుద్దుకుంటుందా లేదా తినేస్తా? ఏ బాబు, ఏంది అట్లా చూస్తాను? ఎందుకు వచ్చిన వీడికి? అది రాంగ్ అడ్రస్కి వచ్చానా ఆంటీ? ఇందాక గర్ల్ ఫ్రెండ్ అనేదో అన్నావు. అన్నానా? అనే ఉంటాను తోలుగాన్ని. చెప్పాను కదా ఆంటీ, రాంగ్ అడ్రస్కి వచ్చానని. వేరే ఫ్లోర్కి వెళ్ళబోయి ఈ ఫ్లోర్కి వచ్చా అనమాట. ఫ్లోర్తో పాటు మంచి గిట్ట మారిపోయిందా? ఆయన నన్ను ఎట్లా గర్ల్ ఫ్రెండ్ అనుకున్నావు? ఆంటీ లాజిక్తో కొట్టింది. నాకు రే పగల ఆంటీ. అంటే ఇప్పుడు రే చీకట్లో ఉన్నప్పుడు ఏం కనిపించదు కదా, అలానే రే పగల్లో ఉన్నప్పుడు ఏం కనిపించదు అనమాట. బానే కనబడుతుంది కదా నీకు కదా? కనిపించదు. ఇందాక స్పెట్స్ గిట్ట పెట్టుకొచ్చినావు. అది నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా కదా ఆంటీ, అందుకోసం స్వెట్స్ పెట్టుకుంటే స్టైలిష్ గా ఉంటదని ఇలా పెట్టుకుని వచ్చా. నువ్వు ఇంతకు వెళ్ళాలనుకున్న ఫ్లోర్ ఏంది బాబు? నేను వెళ్ళాలనుకుంది 201 ఆంటీ. 201 ఇదే కదా మళ్ళా కదా. నేను 201కి వెళ్ళబోచ్చి 301కి వెళ్ళబోయి 201కి వచ్చా అనమాట. సారీ ఆంటీ, ఐ ఎంజాయ్డ్ అలాట్. నేను వెళ్తానే. ఆగు బాబు. చెప్పండి ఆంటీ, చెప్పండి. 301 పక్కా కదా? పక్కా ఆంటీ, నా గర్ల్ ఫ్రెండ్ ఉండేది అందులోనే. ఈ ఫ్లాట్ అయితే కాదు, నా కోసం తను వెయిట్ చేస్తూ ఉంటుందండి. నేను వెళ్తానే. అమ్మయ్య, బాయ్. ఆగు బాబు. మళ్ళీ ఏమైందంటే? ఆయన చూడనికి బాగానే ఉన్నావు కదా, గిసువంటి పనులేందయ్యా? గిసువంటి పనులు? సర్లే, నిన్ననేం లాభం, జమానాట తయారైంది. సిగ్గుండాలి నీకు. ఛీ, అయినా నీకు లేకపోయినా దానికైనా సిగ్గుండాలి. ఏమైందండి? నీ గర్ల్ ఫ్రెండ్ ఉండే 301లేనా? పక్కా ఆంటీ, 301. 2-3 మంత్స్ నుంచి నేను ఎవ్రీడే వస్తున్నా కూడా. నేనంటే తనకి చాలా ఇష్టం. నా కోసం తన గుత్తొంకాయ కూర ఉంటుంది. వెళ్ళొస్తానంటీ, బాయ్. ఓ అబ్బాయి, ఒక్క నిమిషం ఆగు. గా ఇంట్లో ఉండేది ఒక్కరితే, పేరు పంకజం.
అయినా పెళ్ళైన ఆవిడతో నీకేం సంబంధం బాబు? పెళ్ళే ఎంతకాలం మొగుడు దుబాయ్లో ఉంటే అంత మాత్రం నీలాంటోడుతూ ఉండాల. చిచి అయ్యో రామా, తప్పు తప్పు. ఆంటీ నాకు తనకేం సంబంధం లేదు. అక్రమ సంబంధం పెట్టుకుని ఏం సంబంధం లేదంటావేంది బాబు? నువ్వు ముందు బయటికి పో బాబు. పసుపు నీళ్ళు చల్లుకోవాలి. ఓయ్ పసుపు నీళ్ళు రెడీ చేయవే. నడువు. అపార్ట్మెంట్లోనే ఉన్నది. ఛీ, ఇలా దొరికిపోయానేంటి? ఓ బాబు ఆగు. ఎవటు పో, నడు. అసలు ఎవడేడు పొద్దు పొద్దుగానే తయారయ్యాడు. చిచ్చి. అరే అరే కాదురా, మన్నేమైందో తెలుసా? గీనే నాకు ఏ రోజు కసం డైలాగ్స్ చెప్పలేదురా. అప్పటికి మా అమ్మ సైలెంట్ గానే ఉంది. వీడే ఏంటమ్మో సైలెంట్ కూడా నా మీద అలిగావా అంట. అదంతా కాదు కానీ ఆ 301 ఆవిడ హస్బెండ్ నిజంగానే దుబాయ్లో ఉన్నాడా? ఉంటే ఏంటి, అప్పుడప్పుడు పోయి ఓదార్దాం అనుకుంటున్నావా? నాకు తెలిసి పార్టీ గూగుల్లో వెతికేసి ఉంటాడు. అవును మరి, వెతకగానే వచ్చాడు కదా. 301 డైరీస్ కాదు, తిలోత్తమ డైరీస్. అబ్బో. అయితే వందన వాళ్ళ మమ్మీ దగ్గర మొత్తానికి ఫస్ట్ ఇంప్రెషన్ దొబ్బింది అనమాట. లేదు అందులో. నీ వల్ల ఏదో నా పరిస్థితి ఎలా తయారైంది. లేడీస్ లో సర్ప్రైజెస్ అంటే సర్ప్రైజెస్ తీసుకోవడమే అనుకున్నాను. ఇవ్వడం అని ఇప్పుడే అర్థమైంది. గట్టిగా ఇచ్చింది. అరే ఈసారి మాత్రం ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవుదాం. 1 minute కూడా వేస్ట్ చేయొద్దు. ఓకే? ఓకే. The process of the process is the processes, but the process is not processing. When the process is processed, అబ్బా స్లిప్పులు పెట్టి పడదొరికితే అయిపోతారు అబ్బాయి. అమ్మో దొరికితే డీబార్ చేస్తారు. అబ్బా వద్దునా. కమాన్. When the process is the process and the process of the process is the process. మమ్మో నువ్వు కూడా చదువు. So the process of the process is the process. Hello, process of the process is the process. When the processing is the అడిషనల్. హలో మేడం, ఇంకా మార్నింగే అవ్వలేదు. అడిషనల్ ఏంది? చదువు. సరే గాని సునీత అయితే ఇంకా రాలేదు. ఏమోనే, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకా స్వామితో ఎందుకుంది?